అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టీజీటెట్ 2024లో క్వాలిఫై అయిన వారు డిఎస్సికి ఉచితంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చిన్న వివరణ ఇవ్వడం జరిగింది. దానికోసం మీరు సిస్టంలో అంటే కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మాత్రమే అప్లై చేయగలరు. జస్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం నేను మొబైల్లో చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇది మొబైల్లో ల్యాండ్స్కేప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే అప్లై చేయడానికి మొబైల్లో ఈ లింక్ పనిచేయదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీరు ల్యాప్టాప్లో లేదా సిస్టంలో మాత్రమే ఆన్ చేయవలసి ఉంటుంది. ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్ కోసమే మొబైల్లో మీకు చూస్తున్నాను. లింక్ ఇలా ఓపెన్ అవ్వగానే ఈ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి మీరు సిస్టంలో లేదా ల్యాప్టాప్లో. చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇప్పుడు మొన్న టెట్ 2024 రాశారు కదా, వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకు ఫీ పేమెంట్ లేకుండా ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకునే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ మొన్న రాసిన టెట్ మీరు క్వాలిఫై అయ్యారా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. మిగతా వివరాలు ఈ జర్నల్ నంబరు, మొన్న రాసిన హాల్ టికెట్ నంబరు, నెక్స్ట్ పేపర్, మీరు ఏ పేపర్కి అయితే ఇప్పుడు అప్లై చేయాలనుకున్నారు అంటే పేపర్ 1 పేపర్ 2 నా టెట్ పేపర్ ఉంటుంది కదా, ఆ దాంట్లో వచ్చిన మార్కులు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. పేపర్ 2 ఒకవేళ మీరు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే పేపర్ 2 కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్జిటి వాళ్ళతో పేపర్ 1 సెలెక్ట్ చేసుకుంటారు. సో జర్నల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అవి ఎంటర్ చేస్తేనే మీకు అవి యాక్సెప్ట్ చేసుకుంటుంది. అంతా లాస్ట్ ప్రొసీడ్ అవుతుంది. కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ మీకు పేపర్ 2 ఇచ్చాం కాబట్టి అన్ని స్కూల్ అసిస్టెంట్వి చూపిస్తుంది. లాంగ్వేజ్ పండిట్వి స్కూల్ అసిస్టెంట్వి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ది పోస్ట్, మీరు ఏ మీడియంకి అప్లై చేయాలనుకున్నారో అది ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేస్తేనే మీడియం సెలెక్ట్ అవుతుంది. తర్వాత పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ అని ఉంటుంది. ఇక్కడ కూడా డిస్టిక్స్ అనేవి ఇవి ఫిల్అప్ చేస్తేనే ఇక్కడ వస్తాయి మనకు. తర్వాత క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొడితే మీకు ముందుకు ఫీ అమౌంట్ అనేది ఏం లేకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబరు వస్తుంది. దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికి రావాలి. మీరు ఫ్రంట్ పేజ్లో చూపించాం కదా, ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చూడండి. ఈ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ను క్లిక్ చేసి అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా, మొన్న టెట్ రాసిన వాళ్ళు ఫ్రీ అప్లికేషన్స్తో వాళ్ళకి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని వస్తుంది. రాదు ఇక్కడ, ఎందుకంటే పే చేయలేదు కాబట్టి. కింద ఆధార్ నంబరు ఇవన్నీ ఎంటర్ చేసేసి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎవరికి అంటే అక్కడ మీరు కనుక మొన్న టెట్ క్వాలిఫై కాలేదు అని కనుక మీరు నో అని పెట్టేస్తే పేమెంట్తో చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు పేమెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఫ్రీ పేమెంట్ అనేది ఎవరికి అని అంటే కేవలం మొన్న 2024 రీసెంట్గా పెట్టినటువంటి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఫ్రీ పేమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఫ్రీ పేమెంట్ అనేది ఉంది కాబట్టి అబ్జర్వ్ చేయగలరు ఇక్కడ తేడాని. ఇంతకుముందు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అంటే లేదు. రీసెంట్గా రాసిన టెట్ వాళ్ళు మాత్రమే ఫ్రీగా, క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే రాసుకోవచ్చు. మీరు ఇక్కడ క్వాలిఫై కాలేదు నో అని పెట్టేశారనుకోండి, ఇక్కడ ప్రొసీడ్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇంతకుముందు గత టెట్లో ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్తో మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ క్వాలిఫై అయినామంటే ఈ టెట్లో ఉన్న మార్క్స్ని బట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ లాస్ట్లో ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ దగ్గర మీరు కూడా ఫిల్అప్ చేసుకోవచ్చు అప్లికేషన్స్లో. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వారికి అవకాశం లేదు. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆల్రెడీ మీరు ఇంతకుముందే అప్లై చేసుకున్నారు అప్లికేషన్ కానీ చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టేస్తేనే ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ అని పెట్టేసినాం, ఇక్కడ జర్నల్ నెంబర్ అన్నీ కొట్టేసినారనుకోండి. మొన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే హాల్ టికెట్ నెంబర్, ఆ టికెట్లో అన్నీ ఉంటాయి. హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ అని ఫిల్అప్ చేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, ఈ ఆధార్ నెంబర్ని ఫిల్ చేసి ప్రొసీడ్ అని కొడితే ఇంతకుముందు జస్ట్ ఒక నిన్న మొన్న ట్రై చేసిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయితే కూడా ఇక్కడ తీసుకోదు. వాళ్ళు నిన్న మొన్న చేసిన వాళ్ళు కూడా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంతవరకు అప్లై చేయని వాళ్ళ ఆధార్ కార్డు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే ఆ ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే. రీసెంట్గా రాశామండి, ఇంతకుముందు డిఎస్సికి అప్లై చేశాము, మార్క్స్ ఎక్కువ వచ్చాయి, మళ్ళీ అది ఎలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ
ఎడిట్ ఆప్షన్ అని వచ్చింది కదా, ఎడిట్ అప్లికేషన్ అని, ఇందులో వెళ్ళాలి. ఈ ఎడిట్ అప్లికేషన్ దీంట్లో వెళ్ళి మీ యొక్క వివరాలను ఇట్లా ఫిల్ చేస్తే సేమ్ ఇదే విధంగా అప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు టెట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అయిపోతుంది. లేదు రాంగ్గా మేము లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఎడిట్ పోస్ట్ డిస్టిక్ అనేది తప్పుగా అప్లై చేసాం, పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ ఉన్నాయని అప్లై చేసాం, మా సైడ్ కూడా పోస్టులు మళ్ళీ పెరిగాయి, మళ్ళీ మా డిస్టిక్ని చేంజ్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ మీకు సెంటర్లో చూస్తుంది చూడండి, ఎడిట్ పోస్ట్ అప్లై అని చెప్పేసి. ఇలా ఫస్ట్ నుంచి అప్లై చేసిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కానివ్వండి, అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ పోయిన తర్వాత అన్ని సబ్మిట్ చేశాక ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్కి వెళ్ళాలి, సబ్మిట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా లేదు పేమెంట్ చేసిన వాళ్ళు ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఫీ పేమెంట్ అవుతుందో లేదా అని వాళ్ళు ఒకవేళ సర్వర్ ఇష్యూ ఉండి బ్యాక్ వచ్చేస్తే డౌట్ఫుల్గా ఉంటే పే అయిందో లేదా అని ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంక దీని ప్రకారము మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్ ఎంతవరకు ఉంది అని అంటే లాస్ట్ ఎంతవరకు పెంచాడండి, జూన్ 20 వరకు. జూన్ 20వ తారీఖు రోజు ఎంతవరకు లాస్ట్ టైం మనకు అర్ధరాత్రి 11:50 వరకు మనం ఫిల్ చేసుకోవచ్చు అని ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చాడు. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు ఇక్కడ కాంటాక్ట్ అని ఉంటుంది చూడండి, ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ అని ఇక్కడ ఇచ్చారు మీరు. సో ఇవి కాంటాక్ట్ నెంబర్స్ చూడండి, ఆ మెయిల్ ఐడికి పంపించిన మీకు ఏమైనా సందేహాలు ఉన్నా చేస్తారు. ఇంకా చిన్న చిన్న సందేహాలు ఉంటే చివరిలో నా నంబర్ కూడా పెడతాను, వాట్సాప్ కూడా చేయవచ్చు.